బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్తో సఖ్యతగానే మెలిగిన జరిగిన అల్లర్ల తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనస్ హసీనా హయాంలో భారత్తో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసి తనది భారత వ్యతిరేక విధానమనే సంకేతాన్నిచ్చాడు. కానీ ఇటీవల బంగ్లా తన స్వరాన్ని మార్చిన పరిస్థితి ఉంది. అయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యూనస్కి పెద్ద ఎత్తున మద్దతిచ్చిన పరిస్థితి. ఆ మద్దతుతోనే అసలు వెనక్కి తిరిగి చూడకుండా బంగ్లా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా భారత్ వ్యతిరేక నిర్ణయాల్ని వెంటనే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జో బైడెన్ ఓడిపోవడం, ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే. బంగ్లాలో అలర్ల సమయంలో హిందువులపై అత్యాచారాలు కావచ్చు, దాడులు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించాయో మనం చూశాం. అయితే హిందువులపై జరిగిన ఈ దారుణాల్ని డొనాల్డ్ ట్రంప్ ఒక ర్యాలీలో ఖండించారు. కానీ అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ మాత్రం ఖండించకుండా మౌనం వహించిన పరిస్థితి ఉంది. జో బైడెన్ ఓడిపోవడం, ట్రంప్ గెలవడమే బంగ్లా యూటర్న్ తీసుకుని భారత్ అనుకూల వైఖరిని అవలంబించడానికి కారణం కాగా, ఇంకొకటేంటంటే బంగ్లాలో పెద్ద ఎత్తున విద్యుత్ కొరత ఉంది. భారత్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు కొంత పేమెంట్ చేసినా ఇంకా బకాయిలున్న పరిస్థితి. అయితే ఇటీవల గ్యాస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో అదానీ బకాయిల పేరుతో విద్యుత్ సరఫరాని ఆపేయడంతో బంగ్లాలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. ఇక చేసేదేమీ లేక మళ్లీ బంగ్లా గ్యాస్ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని, విద్యుత్ సరఫరా ఇంకో 5% పెంచాలని, బకాయిలు చెల్లిస్తామని యూటర్న్ తీసుకుంది. అయితే షేక్ హసీనా ప్రభుత్వంలో బంగ్లాలో ఏర్పడిన విద్యుత్ కొరత సమయంలో భారత్లోని అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందంతో బంగ్లాకు తీవ్రంగా నష్టం వస్తోందని, ఆ ఒప్పందంతో భారత ప్రభుత్వానికి మరియు అదానీ కంపెనీకి లాభం జరుగుతోందని మహమ్మద్ యూనస్ ఆరోపణలు చేయడంతో అప్పటికే బకాయిలున్నా సరే విద్యుత్ సరఫరా చేస్తున్న అదానీకి మండి నవంబర్ 7 వరకు మాకిచ్చే బకాయిలు ఇవ్వకుంటే విద్యుత్ సరఫరా ఆపేస్తామని, బకాయిలు చెల్లిస్తేనే తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. అయితే బంగ్లాలో ఉన్న కోల్ మైన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి అవుతున్నా అది బంగ్లాకు విద్యుత్ సరఫరా చేసేంతగా లేకపోవడంతో ఒకవేళ అదానీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా రోజుకు 12 నుంచి 14 గంటలు బంగ్లాలోని చాలా గ్రామాలు చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఉంది. గ్యాస్ ఒప్పందం రద్దు చేసిన తర్వాత 50% విద్యుత్ సరఫరా ఆపేస్తేనే బంగ్లాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇంత ప్రతికూల పరిస్థితులున్నా సరే మొండిగా భారత్కు వ్యతిరేకంగా ముందుకు వెళదామన్నా అండగా ఉండడానికి జో బైడెన్ లేడు. అందుకే తోక ముడుచుకుని భారత్కు అనుకూలంగా మారుతున్న పరిస్థితి. అయితే బంగ్లాకు ఇంతగా విద్యుత్ కొరత రావడానికి ముఖ్య కారణం బంగ్లాలో ఉన్న 40 నుంచి 50% పవర్ ప్లాంట్స్ మూతపడ్డమే. అందుకే త్రిపుర నుంచి సరఫరా అయ్యే విద్యుత్ సరఫరాని ఇంకో 5% పెంచమని కోరిన పరిస్థితి. అయితే అదానీ కంపెనీ విద్యుత్ సరఫరా చేస్తున్నా సరే బంగ్లాలో పెద్ద ఎత్తున విద్యుత్ కొరత ఉంది. ఇప్పుడు నవంబర్ 7 లోపు బకాయిలు చెల్లించకపోతే అదానీ కంపెనీ కూడా 50% తన సరఫరాని ఆపేస్తామని చెప్పడంతో ఒకవేళ అన్నట్టు ఆపేస్తే కనుక బంగ్లాలో విద్యుత్ కొరత ఇంకా తీవ్రతరమవుతుంది. ఒకప్పుడు అదానీతో షేక్ హసీనా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో బంగ్లాకు నష్టమని, భారత్ ప్రభుత్వానికి అదానీకి లాభమని, ఇందులో పారదర్శకత లేదని వ్యాఖ్యానించిన యూనస్ మరలా అదే అదానీ కంపెనీని ఇంకో 5% విద్యుత్ సరఫరాని పెంచమని అడగడమన్నది యూనస్ పరిపాలనా తీరుకి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత కంపెనీ సపోర్ట్ లేకుండా ఇప్పటికిప్పుడు బంగ్లాలో ఉన్న విద్యుత్ కొరత సమస్య తీరుతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లర్ల తర్వాత ఇప్పుడిప్పుడే బంగ్లా కుదురుకుంటోంది. ఇప్పటికిప్పుడు విద్యుత్ అవసరాలకి తగ్గట్టుగా ఎటువంటి నిర్మాణాలు చేపడదామన్నా బంగ్లా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేని పరిస్థితి ఉంది. బంగ్లాకు ఇన్ని రకాలుగా ఇబ్బందులున్నా ఒక అమెరికా, చైనా దేశాల అండతో ఇష్టం వచ్చినట్టు భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ బంగ్లాదేశ్ని ఇంకా ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పొచ్చు. అమెరికా లాంటి దేశం అండగా లేకుంటే బంగ్లా లాంటి చిన్న దేశం ఏమీ చేయలేదు. ఎందుకంటే అమెరికా ప్రపంచాన్ని శాసించే దేశం. బంగ్లా అమెరికాకు వ్యతిరేకంగా వెళ్లినా బంగ్లాపై ఆంక్షలు విధిస్తే బంగ్లా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం ఖాయం. ఏది ఏమైనా బంగ్లా తీసుకున్న ఈ యూటర్న్ పట్ల భారత్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే యూనస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం భారత్ వ్యతిరేక నిర్ణయమే. అంతేకాక ఒక్కసారి కూడా పొరుగు దేశమైన ప్రధాని మోడీతో కూడా భేటీ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యూటర్న్ ఎన్ని రోజులుంటుంది? ఇలాగే బంగ్లా వైఖరి ఉంటుందా లేక వైఖరి మారుతుందా అనేది ఇప్పుడే చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మోదీ విదేశాంగ విధానమే బంగ్లా ప్రస్తుత పరిస్థితికి కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భారత్కి నష్టం కలిగించే నిర్ణయం ఏ దేశం తీసుకున్నా సరే మోడీ ఊరికే వదిలిపెట్టడు. అందుకే ఇటు బంగ్లాకు వ్యాపారపరంగా లాభం చేకూర్చే దేశాలతో బంగ్లా సప్లై చేసే వస్తువుల్ని ఇంకా చౌకగా భారత్ అందిస్తుందని చెప్పి ఒప్పందాన్ని కుదుర్చుకుని బంగ్లాకు ఆర్థికంగా గండి కొట్టిన పరిస్థితి.
అయినా సరే యూనస్కు ఏమాత్రం చేమకుట్టినట్టు కూడా లేకుండా అదే భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ వచ్చాడు. చివరికి బంగ్లాని ఈ స్థితిలో నిలిపి ఉంచాడు. అయితే ఇప్పటికిప్పుడు యూటర్న్ తీసుకున్నా సరే బంగ్లాని భారత్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పాక్కు, చైనాకు యూనస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడమే ప్రధాన కారణం. చైనా పాక్కు దూరమై వారితో చేసుకున్న భారత వ్యతిరేక ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటే తప్ప బంగ్లాని భారత్ నమ్మే పరిస్థితి లేదు. మరి బంగ్లా అలా చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే యూనస్ స్వతహాగా భారత వ్యతిరేక భావజాలం గల మనిషి. ఏది ఏమైనా బంగ్లా ప్రస్తుత పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని రోజులు భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నందుకు బంగ్లా యూటర్న్ తీసుకున్నా భారత్ బంగ్లాకి సపోర్ట్ చేయాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.